తెలంగాణ రాష్ట్రంలో ఒక గమ్మత్తైన పరిస్థితి. మొన్న జరిగినటువంటి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్‌లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల పనితీరు మీద, లేకపోతే వాళ్ళ వ్యవహార శైలి మీద సర్వత్రా చాలా వరకు విమర్శలొస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చూసినాం వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఆయన ముందు నుంచి కూడా వార్తల్లోకి వస్తున్నటువంటి మాట. నేను అసలు కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఎవరైనా గెలిపిస్తే నా క్యాంప్ ఆఫీస్‌కి రానియా, నా ఇంటికి కూడా రానియా, మెడలు పట్టి బయటకు నూకేస్తా అని చెప్పేసిన మాట సంచలనంగా మారింది. అదే నేపథ్యంలో కూడా ఆయనకు ఈరోజు ఏదైతే వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి, వనపర్తి జిల్లాకు సంబంధించి కూడా సర్పంచ్ ఎలక్షన్‌లో అక్కడ మిశ్రమ ఫలితాలు అయితే వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆధిక్యం కనబరిచిన మాట వాస్తవం. అయితే ఈ నేపథ్యంలో అదే మేఘారెడ్డి ఈరోజు ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తానికి వనపర్తిలో ఎక్కువ శాతం సర్పంచ్ ఎలక్షన్లు రాకుండా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత చిన్నారెడ్డి ప్రభావం చూపించడానికి పలు గ్రామ పంచాయతీలు ఓటమికి, కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత పంచాయతీ ఎన్నికల్లో చిన్నారెడ్డి వెన్నుపోటు పడడంతో పాటు నాకు అక్కడ ఉన్నటువంటి ఎంపీ మల్లు రవికి నష్టం చేశారని చెప్పేసి కూడా ఆయన వాపోతున్నారు. అధిష్టానం పెద్దలకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తా, వనపర్తిలో ఒరిజినల్ కాంగ్రెస్ నేనే అని చెప్పేసి కూడా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా స్పష్టం చేస్తున్నటువంటి మాట. నిజానికి ఆయన మాట తీరు, ఆయన దురుస్తనం మెగారెడ్డి అనే ఆయన మీద ముందు నుంచి కూడా విమర్శల పాలవుతున్నారు. ఆ మెగారెడ్డి అనేట ఆయన అసలు కాంగ్రెస్ పార్టీ నేనే చెప్పుకున్న ఆయన కాదు. ఆయన కూడా మొన్నటిదాకా అప్పుడున్నటువంటి నిరంజన్ రెడ్డికి అనుచరుడే కాబట్టి ఆయన పెత్తనం ఏంది, ముందు నుంచి నేను ఇక్కడ ఉన్న ఈ పార్టీని ఇక్కడి నుంచి వనపర్తిలో నేనే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని చెప్పేసి ఓవైపు అక్కడ చిన్నారెడ్డి వర్గం కూడా చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, లేకపోతే ఆధిపత్య పోరు మరోసారి బయటకు తీసింది. ముఖ్యంగా ఈ వనపర్తికి సంబంధించిన దాంట్లో ఇటు చిన్నారెడ్డి మీద, అక్కడ మెగారెడ్డి మీద, తర్వాత ఈ చిన్నారెడ్డి అట్ ద సేమ్ టైం ఆయన ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ప్రభుత్వ సలహాదారులు, ఇప్పుడు ఆయన ప్రణాళికా సంఘం బోర్డుకు సంబంధించిన దాంట్లో కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వాళ్ళ పంచాయతీ ఏ విధంగా వస్తుందా, పంచాయతీని ఏ విధంగా కాంగ్రెస్ పీసీసీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది అనేది మరికొద్ది రోజుల్లో మనకే తెలిసే అవకాశం ఉంది. చూద్దాం.